ఈ వీడియో కంటెంట్లోకి వెళ్ళడానికి ముందు ఒక అనౌన్స్మెంట్ అండి. మదనపల్లి చేరువలో మీకు ఒక 32 కిలోమీటర్స్ ఇక్కడ తంబళ్ళపల్లి అనబడే గ్రామం. ఇక్కడ శ్రీ భారతం ఫౌండేషన్ అని మాకు ఒక ఆశ్రమం ఉంది. ఈ వచ్చే ఆదివారము మీకు హెల్త్కు సంబంధించిన ఒక సెమినార్ను మేము కండక్ట్ చేయబోతున్నాం. అంటే ఇవాళ మేజర్ ఇష్యూస్ అన్నప్పుడు ఒక లివర్ అనండి, కిడ్నీ అనండి, హార్ట్కు సంబంధించిన ప్రాబ్లమ్స్, సో వీటి కోసము లక్షల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి. ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు మీరు రాగలిగితే మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా దానికి ఒక మెరుగైన పరిష్కారము అనేది మేము తెలపగలము అనే నమ్మకం ఉంది. అంతలాంటి రీసెర్చ్ చేసి ఉన్నాము. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ నంబర్స్ ఇస్తున్నాను, కాల్ చేసి ఈ ఆదివారం అంటే 16వ తారీఖు ఉదయం నుంచి సాయంత్రం 3 గంటల వరకు కూడా కంటిన్యూస్గా ఈ సెమినార్ ఉంటుంది. సో భోజన సదుపాయం అనేది మేము చూసుకుంటాము, మంచి రుచికరమైన ఆహారం పెడతాము. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఈ నంబర్స్కి కాల్ చేసి మీరు అక్కడికి రావచ్చు, నేను అక్కడే ఉంటాను, మనం కలవచ్చు. చాలామంది మిత్రులు అడుగుతున్నారు, ఇక్కడ మేము గురుతీర్థము కూడా ఇస్తామండి. సో గురుతీర్థం కూడా ఇక్కడికి వస్తుంది. సో ఎవరైనా వచ్చి తీసుకోవాలి అంటే గురుతీర్థం మీద నేను వివరంగా ఒక వీడియో కూడా చేయడం జరిగింది. మేము గత 6 ఏళ్ల నుంచి పడిన శ్రమ, మీకు ఆ గురుతీర్థం అనేది ఒక ఇమ్యూనిటీ బూస్టర్. సో మీరు ఎవరైనా ఇక్కడికి వచ్చినప్పుడు మీరు గురుతీర్థము కూడా తీసుకోవచ్చు. అలాగే తిరుపతి, చిత్తూరు మిత్రులు అడుగుతున్నారు మేము రావచ్చాను. ఖచ్చితంగా మీరు రావచ్చు, ఎందుకంటే మీకు ఆల్మోస్ట్ 100 నుంచి 120 కిలోమీటర్స్ దూరం మాత్రమే. సో 2 to 2.5 అవర్స్లో మీరు వచ్చి తిరిగి మీరు మీ ఊరు వెళ్ళిపోవచ్చు. సో మీరు కూడా రండి, ఆదివారం మనం అందరం కలుద్దాము. సో ఈ సెమినార్ ఒక అద్భుతంగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. సో మిత్రులు రండి, కలవండి, మనం మాట్లాడుకుందాము. ఎన్నో రకాల సమస్యలకు పరిష్కారం అనేది అక్కడ మనం వెతుకుతాం. మీరు ఒక విషయాన్ని గమనించారు అనుకోండి, భారత్కు సంబంధించిన యుద్ధ విమానాలు హయ్యెస్ట్ అన్నారు అనుకోండి 4.5 జనరేషన్ రఫేల్ విమానాలు అంతే. అంటే మన వద్ద 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ అనేవి ఇవాళ కూడా లేకపోవడం చాలా చాలా ఆశ్చర్యకరమైన విషయము. ఎందుకు ఇలా అంటున్నానంటే, అమెరికా వద్ద F-35 ఉంది, రష్యా వాళ్ళ వద్ద సుఖాయ్ 57, చైనా వద్ద J-35. సో వీళ్ళు చెప్తున్నారు కదా, ఒకవేళ పొరపాటుగా చైనా వాడు పాకిస్తాన్కి ఈ 5th జనరేషన్ విమానాలను ఇచ్చాడు అనుకోండి, అంటే J-35ని ఇచ్చాడు అనుకోండి, పాకిస్తాన్ కన్నా భారత్ చాలా డౌన్లో ఉంది అని మీడియా ప్రచారం చేస్తుంది. అవునా? పాకిస్తాన్ కన్నా భారత్ లోకువా అన్నట్టు ఈ ప్రపంచం అంతా కూడా కథనాలు రాయడం మొదలు పెడతారు. మరి నిజంగా ఇలా జరుగుతుందా? భారత్కు తెలియదా? ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క చీఫ్కి ఈ వివరాలు తెలియవా అంటే, ఈరోజు పార్లమెంటులో వార్తలు ఏమిటి? మన డిఫెన్స్ మంత్రి ఒక అనౌన్స్మెంట్ చేశారు. మేము 6th జనరేషన్ విమానాలు ఫ్రాన్స్తో కలిసి తయారు చేయబోతున్నాము. 5th కాదండి, 6th జనరేషన్ గురించి మనం మాట్లాడుతున్నాం. అంటే దీన్నే ఫ్యూచర్ కాంబాక్ట్ ఎయిర్ సిస్టమ్ అని అంటారు. అంటే ఇది ఒక 6th జనరేషన్ విమానమా, గాలిలో అలా ఎగురుతుందా అంటే కాదండి. దీని లెవెల్ నెక్స్ట్ లెవెల్, అలాగే చెప్పాలి. ఎందుకు అంటే ఇది ఒక మామూలు విమానం కాదండి, ఒక ఎయిర్ సిస్టమ్. ఇది ఎలా చెప్పాలంటే, రేపు యూరోప్లో ఒక పెద్ద యుద్ధము స్టార్ట్ అయింది. వీళ్ళందరూ నాటో దేశాలు కలిసి రష్యాను ఎదుర్కోవాలి. సో ఇప్పుడు రష్యాకు సంబంధించిన సుఖాయ్ విమానాలు 5th జనరేషన్ విమానాలు నేరుగా ఫ్రాన్స్ మీదికి వచ్చాయి. శక్తివంతమైన మిజైల్స్ ఉంటాయి కదా, మీకు హైపర్సానిక్ మిజైల్స్ కూడా ఉంటాయి. సో రష్యాతో యుద్ధము చేయడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. యుక్రెయిన్ ఏదో అలా గడుపుకుంటూ వస్తున్నారు, రియల్ యుద్ధము అంటే వేరే లెవెల్లో ఉంటుంది. సో ఇప్పుడు రష్యా వాళ్ళు ఈ 5th జనరేషన్ విమానాలను ఫ్రాన్స్ మీదికి పంపించినప్పుడు సడన్గా గగనతలములో ఒక విచిత్రము జరుగుతుంది. ఏమిటి అంటే, ఫ్రాన్స్ వైపు నుంచి 50-60 డ్రోన్లు, మామూలు డ్రోన్స్ కావండి, చాలా చాలా పవర్ఫుల్ డ్రోన్స్ ఈ విమానాలను చుట్టూర్తా సరౌండ్ చేసేస్తాయి. వెనుక చూస్తే 6th జనరేషన్ విమానాలు, దాని వెనుక చూశారు అనుకోండి మీకు కొత్త కొత్త రేడార్లు కలిగిన విమానాలు, అంటే
ఒక సిస్టమ్ని ఫ్రాన్స్ క్రియేట్ చేసేస్తుంది. సో దీన్నే వీళ్ళు ఫ్యూచర్ కాంబాక్ట్ ఎయిర్ సిస్టమ్. మామూలు విమానాలతో యుద్ధము చేయడం వేరు, ఈ స్వామ్ డ్రోన్స్ని వాడి యుద్ధము చేయడం వేరు. సో ఇటువైపే ఫ్రాన్స్ వాళ్ళు వెళుతున్నారు. ఇక్కడ ఏం జరిగింది అంటే ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్ ఈ 3 దేశాలు కలిసి ఈ అద్భుతాన్ని సృష్టించాలి అనుకున్నారు. కొన్ని ఏళ్ల తరబడి వాళ్ళు ఈ R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తూనే ఉన్నారు. మీకు లక్షల కోట్లు ఖర్చు అయ్యి సడన్గా మొన్న జర్మనీ వాడు మరి రష్యాతో యుద్ధం వద్దు అనుకున్నారా, బడ్జెట్లు లేవా, ఇన్ఫ్లేషన్ పెరిగిపోవడమా, మీకు అక్కడ కష్టాలా తెలియదు, కానీ సడన్గా జర్మనీ వాళ్ళు మేము బ్యాక్ ఆఫ్ అయిపోతున్నాము అన్నారు. నెక్స్ట్ లెవెల్లో చూసారు అంటే స్పెయిన్ వాళ్ళు కూడా, ఎందుకంటే యూరోపు ఇవాళ కటిక పేదరికంలోకి వెళ్ళే పరిస్థితి అండి. పొరపాటుగా రష్యాతో యుద్ధము అంటే మీకు 2వ ప్రపంచ యుద్ధంలో ఈ దేశాల యొక్క పరిస్థితి ఏమిటో మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. అదైతే మనం చెప్పగలం. దాంతో ఫ్రాన్స్ వాళ్ళు మేల్కొన్నారు. ఇది ఒక గొప్ప విజన్ కదండి. వాళ్ళు డైరెక్ట్గా ఇక్కడ భారత్ మన డిఫెన్స్ మినిస్ట్రీని సంప్రదించారు, మీరు ఈ ప్రాజెక్ట్లో చేరుతారా డైరెక్ట్గా. ఎందుకంటే ఫ్రాన్స్ మన మిత్రదేశం అండి, ఎప్పుడు కూడా ప్రో ఇండియా కంట్రీ. వాళ్ళు మన కోసము ఎన్నో రకాలుగా సహాయం చేశారు. అందుకే జయశంకర్ గారు భారత్ రాముడు అయితే ఫ్రాన్స్ లక్ష్మణుడు లాంటి ఒక దేశము అంటే అవును అవును అన్నవాళ్ళు వాళ్ళు. అలాంటి ఫ్రాన్స్ ఇమీడియట్గా భారత్ను సంప్రదించడము. సో మనము పార్లమెంట్లో మన డిఫెన్స్ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఇలాంటి ఒక అనౌన్స్మెంట్ చేయడం, మరి ఎవరూ చెయ్యలేదా అంటే అమెరికా వద్ద ఇలాంటి సిస్టమ్స్ లేవు, రష్యా వాళ్ళు కూడా వీటిని క్రియేట్ చేయాలి. ఇది ఒక అడ్వాన్స్డ్ అండి. మీరు త్రూ శాటిలైట్, త్రూ నావిగేషన్, స్వామ్ డ్రోన్స్, రెగ్యులర్ డ్రోన్స్, మీకు అలాగే మీకు అద్భుతమైన విమానాలు, రఫేల్ విమానాలు కొంటున్నాం కదండి, దాని పనితనము ఆపరేషన్ సింధూర్లో చూసాం కదా, దానికన్నా అడ్వాన్స్డ్ వెర్షన్ని ఫ్రాన్స్ వాళ్ళు భారత్ ఇవాళ కలిసి, కామెడీ ఏంటంటే ఇది భారత్లోనే వీళ్ళు తయారు చేయబోతున్నారు. ఎందుకంటే ఇండియా అన్నప్పుడు చవకగా మీకు మ్యాన్ పవర్ అనేది, టెక్నాలజీ అనేది, స్కిల్స్, టాలెంట్ ఇక్కడ బాగా దొరుకుతుంది. కాబట్టి ఇదంతా కాదు, జర్మనీ కాదు, స్పెయిన్ కాదు, మేము భారత్తో కలిసి ఇలాంటి ఒక ప్రాజెక్టుని చేపట్టబోతున్నామని ఫ్రాన్స్ వాళ్ళు కూడా చెప్పడం. ఇది ఎలా ఉంటుందంటే యూకే వాళ్ళు మీకు ఇటలీతో కలిసి ఇలాంటి ఒక ప్రాజెక్ట్, అలాగే ఇంకొక దేశముతో ఇట్లా వీళ్ళు కలిసి వర్క్ చేస్తారండి. ఇప్పుడు మీరు చూసారనుకోండి, భారత్కి జపాన్కి మధ్య ఇలాంటి ఒక కో ప్రొడక్షన్ ఉంది. సో వాళ్ళు కూడా 6th జనరేషన్ విమానాలు భారత్తో కలిసి తయారు చేద్దాము అంటున్నారు. మనం కూడా ఓకే అన్నాం, లీథల్ వెపన్స్ గురించి మాట్లాడాం. ఇవాళ ఫ్రాన్స్తో కూడా భారత్ కలిసి అంటే వాళ్ళ టెక్నాలజీ, ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ అనేది ఇక్కడ వర్కౌట్ అవుతుందండి. అలాగ మనము 6th జనరేషన్ లెవెల్లోకి వెళ్ళిపోయాము అనుకోండి, 4.5 డైరెక్ట్గా 6th జనరేషన్. ఇంకా అవసరము అంటే రష్యా వాళ్ళ వద్ద Su-57 కొనుక్కుంటాం. సో తేలిపోయింది కదా. ఇవాళ ఎవరి వద్ద లేని ఒక టెక్నాలజీని భారత్ పొందగలదా, ఇది అందరూ మాట్లాడుతున్నారు. మరి ఇలాగ మనం ఫ్రాన్స్తో కలిసేమో అనుకోండి, ఇండియాలో 6th జనరేషన్ ఇలా ఎయిర్ సిస్టమ్ ఉంది అనుకోండి, మనము చాలా అడ్వాన్స్డ్గా వెళ్ళిపోయామని మీకు అనిపిస్తుందా? మీరేమో ఆలోచిస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.